భావి భారత సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ పిండి వంటలు. ఇది మిరపకాయ బజ్జీ, ఇది ఆలు బజ్జీ, ఇదేమో క్యాలీఫ్లవర్ బజ్జీ. ఇది ఎగ్ బజ్జీ రెడీ అవుతుంది. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పిండి ఇలా కలుపుకోవాలి ఆలుగడ్డ బజ్జీకి. చూపిస్తాడా? పిండి ఎలా కలుపుతున్నారు చూపిస్తున్నాము. మా ఇంకొక వ్యక్తి చూపిస్తారు. అలా వేసుకోవాలి కొంచెం. సీనియర్ అసిస్టెంట్ అని చెప్పు. సీనియర్ అసిస్టెంట్ జోసఫ్ ఇప్పుడు పిండి కలుపుతున్నాడు. అలా పిండి అది ఉల్లిపాయ బజ్జీ కోసం కట్ చేసి కట్ చేసుకోవాలి. బ్రెడ్ అంటే బ్రెడ్ తీసుకొని స్లైసెస్ చూపిస్తాం నెక్స్ట్ ప్రోగ్రామ్. అదే కావాలంటే ఆకుకూర బజ్జీ కూడా వేసుకోవచ్చు. ఆకులతో బజ్జీ, ఆకుల బజ్జీ. అదనమాట. దాంట్లో మిక్సింగ్ ఏం లేదా? మిక్సింగ్ ఉంటుంది. సాస్ తీసుకొని ఇలా బజ్జీ తీసుకొని ఇలా సాస్లో ముంచుకొని ఇలా తినాలి. పక్క రావాలి మీరు. ఇప్పుడు మేము మంచిగా కలుపుతామనే కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం. ఈ రకంగా ట్యాబ్ తిప్పాలి. తర్వాత వెంబడి ట్యాబ్ పెట్టేసి మన సీనియర్ ప్రొఫెసర్ గారికి సీనియర్ ప్రొఫెసర్ జోసెఫ్ గారికి అలా పద్ధతిగా కొద్దిగా పోసుకుంటూ బ్రేక్ తర్వాత మీరు తర్వాత వేరే ఐటమ్ చూస్తారు. పిండి అనేది పలసగా అవ్వద్దు, గట్టిగా అవ్వద్దు. మెల్లగా కొంచెం చూసుకుంటే కలుపుకోవాలి. అలా అతుకోవద్దు, అలా విడిపోవద్దు అనమాట. దాంట్లో కారం సాల్ట్ లాంటివి మీరు అప్పుడు వీడియో కవరేజ్ చేయలేదు. కొంచెం వాము, కొంచెం సోడా, తినే సోడా కలుపుకుంటే టేస్ట్ వస్తుంది. దీనంతరికి ఫండ్ రైజింగ్ ఎవరండి? ఫండ్ రైజింగ్ అందరం అండి. ఇది సమిష్టి కృషి అండి. ఇది జాక్ యూత్ వల్ల సమిష్టి కృషి. బజ్జీలు వేగిపోయినాయి. అలా ఎర్రగా కాలేక తీసుకోవాలి. తీసుకుని ఎడబెట్టి తినాలా లేకపోతే తినాలి. సాస్ లో ముంచుకొని